అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమ శివాయ. మాది సిద్దిపేట దగ్గర దుబ్బాక గ్రామము. నా పేరు చంద్రమౌళి, మా ధర్మపత్ని పేరు భాగ్యమ్మ. నేను వైశ్య సంఘం గౌరవ అధ్యక్ష పదవి నాకు ఉంది. ఇప్పటికీ 45 సంవత్సరం సంది నడుస్తుంది. మేము ఈ అనాథాశ్రముల నుంచి టీవీలో చూసి చాలా మాకు బాధ కలిగించింది. వాళ్ళని చూసి ఎట్లా భగవంతుడు వీళ్ళని ఎట్లా సమకూర్చిండు, ఎట్లా చేస్తుడు. కట్టు శంకర్ శ్రావణి గారికి చాలా వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చుకుంటూ వాళ్ళని పొగడ్త చేయాలి. వాళ్ళ వాస్తవంగా వాళ్లకు పాదాభివందనం చేయాలి అనుకున్నట్టు నా మటుకు. ఎందుకంటే ఇంతమంది సమకూర్చి ఇంతమంది సేవలు వాళ్ళు చేస్తున్నారంటే చాలా గొప్పతనం. ఇప్పుడు వీళ్ళని చూసి ఏమనిపించిందంటే ఇటువంటి వాళ్ళను భగవంతుడు ఎందుకు ఉంచాడు, వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది. వీళ్ళు గట్టు శంకర్ గారు వాళ్ళు ఫోన్ కొని చేయబడికి కానీ లేకుంటే వారు బజార్ల పాలవుతూరు. వాళ్ళందరినీ సమకూర్చి ఇంత చేసేందుకు గట్టు శంకరు శ్రావణి గారుకు
నేను రుణపడే ఉంటాను అనుకుంటాను. నేను వాస్తవంగా నా గొప్పతనం కాదు, భగవంతుడు ఇచ్చాడు. వీళ్ళందరూ 100 మందికి బెడ్షీట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో అందరు కప్పుకొని చెద్దరు తీసుకొచ్చి ఇచ్చాను. భగవంతుడు వారు మంచి ఆయుష్యులు ఇచ్చి కట్టు శంకరు శ్రావణి గారికి నిండు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ప్రాప్తిరస్తు అని నా మట్టుకు వాళ్ళని దీవెనతి చేస్తున్నా. చాలా సంతోషం. శివునికి పూజ చేపించారు, చేసి ఇక్కడికి అందరికి మా చేతుల మీదుగా అందరికి ఇచ్చి వచ్చాము. పంతులు కూడా వాళ్ళకు ధోతి చెల్లతోటి సన్మానం చేశాము. భగవంతుడు మాకు ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ ఒకసారి రప్పించుకోవాలని ఉద్దేశంతో భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అంతే నేను వేరే వాళ్ళది కాదు, భగవంతుడు ప్రార్థిస్తే ఆయన దయంటి మళ్ళీ ఇక్కడికి వస్తాము. ఏమన్నా ఉడతా భక్తి ఏమన్నా ఇచ్చేది ఇస్తాం. ధన్యవాదాలు కట్టు శంకరు శ్రావణి గారు. ఓం నమ శివాయ. మొదలు విశ్వేశునికి పూజ చేసిండ్రు పంతులు. మాకు చేపించినాక వాళ్ళకు ఇప్పించిండ్రు. వాళ్ళందరిని చూస్తే బాధ కలిగింది. 100 అయినా సరిపోకుంటున్నాయి 600 మందికి. వాళ్ళు ఎలా తీస్తున్నారు అంటే దేవుడు ఎవరినో తోలుతుండు, ఎట్లనో వెళ్తున్నాయి. మాకు బాగా సంతోషం అనిపించింది, చూసి బాధ అనిపించింది. ఇక్కడికి వచ్చినాక ఇంకా బాధ, ఎప్పుడు మళ్ళీ రావాలి అన్నట్టే ఉన్నది మాకు. ఆ దేవుడు మమ్మల్ని దోలుక రావాలి, ఈ శివుడు దోలుకొస్తే వస్తాము. అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం